రైతులందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. ఇది ఊహించని వార్త అన్నమాట. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ పోల్స్ ఇవాళ రేపో షెడ్యూల్ ఇక్కడ మీకు పక్క పొంటి కనబడుతుంది కదా, స్క్రీన్ మీద ఒకసారి అయితే లుక్ చేయండి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ సాయంత్రం లేదా రేపు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాని ముందుని ఈరోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించమన్నారు. మరి రైతు భరోసా ఎక్కడ సార్? నిన్న అసలుకే గణతంత్ర దినోత్సవం వేడుకల్లో రైతు భరోసా డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క రైతన్నలేమో జనవరి 26 నుంచే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎలక్షన్లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా పడుతున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లోకి అయితే రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల కోడ్ అనేది వచ్చినట్లయితే రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలవుతుంది సార్? ఫిబ్రవరి నెలలో మరి ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే వస్తుంది. మరి రైతు భరోసా డబ్బులు అనేవి ఎప్పుడో పడాల్సిన డబ్బులు అన్నమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు మరి సంక్రాంతికి పండుగ వేళ రైతు భరోసా పడాల్సిన డబ్బులు అంతేందుకండి, నిన్న నుంచే చాలామంది అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, శాటిలైట్ సర్వేలు పూర్తి చేసింది అని అయితే రైతన్నలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మున్సిపల్ పోల్స్కి సంబంధించి కూడా ఇవాళ రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అంతా ఈ 15 రోజులలోనే పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది మన ఎన్నికలకు సంబంధించి ఇంకా దాదాపు 15 రోజులైంది అనుకోర్రి. ఈ 15 రోజుల తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇంకెక్కడ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పారు అన్నమాట. ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ముందే విడుదల చేస్తే ఏవేవి ఓట్లైనా పడతాయి అన్నమాట. ఆ ప్రభుత్వానికి ఆ సోయాన్ని ఉన్నది కొంచెం కూడా ఇట్లా కొంచెమన్నా జ్ఞానం మరి బుద్ధి జ్ఞానం ఏం లేదన్నమాట. ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు అందజేయాల్సిన స్కీముకు సంబంధించి కూడా సంక్రాంతి పండుగ వేళ విడుదల చేయాల్సిన డబ్బులు అన్నమాట. ఇప్పటి వరకు ఎక్కడ డబ్బులకు సంబంధించి అయితే ఇక క్లారిటీ లేదండి. మరి జనవరి 26 నుంచి నిన్న నుంచి డబ్బులు అనేవి పడతాయి అని అయితే చాలామంది అయితే ఇప్పుడు అంతేందుకు మా ఊర్లో ఉండే ఇక్కడ నేను మా విలేజ్లలో ఉండే రైతన్నలు అయితే ఇట్లా బయటికి వెళ్తే చాలు డబ్బులకు సంబంధించి అడుగుతున్నారన్నమాట. ఏంది ఇంకా అసలు ఇంకెక్కడ అని అయితే ఇట్లా అందరూ చాలామంది అయితే అడుగుతున్నారు. సో డబ్బులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలో కూడా చర్చించలేదన్నమాట. మరోపక్క చూసుకున్నట్టయితే ఇవాళ రేపు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల అవుతుందన్నమాట. సో ఎలక్షన్ కూడా వచ్చేసినట్లయితే మరి రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఇంకెక్కడ రైతు భరోసా డబ్బులు ఇక ఫిబ్రవరిలో రైతు భరోసా పడతాయనైతే చెప్పారు. పడతాయని జస్ట్ వాళ్ళ మాటలతోనే సరిపెడతారన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇంకా మనకు మార్చ్, ఏప్రిల్, మే ఉందన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఇవేవైతే ఇవి నెలలు ఉన్నాయో ఈ నెలల్లోనే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మరి ఈ ఫిబ్రవరిలో పడతాయని అన్నారు కదా అంటే ఇంకెక్కడ ఇవాళ రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని అన్నప్పుడే ఇక అయిపోయిందన్నమాట. 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎలక్షన్లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయట. అంతా 15 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి గణతంత్ర వేడుకలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. సో రిపబ్లిక్ డే 26 రోజు నుంచి ఎవరికి కూడా రైతు భరోసా డబ్బులు పడతలేవు. సో ఎవరు కూడా స్ప్రెడ్ చేయకండి న్యూస్ని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.